మొన్న పెట్టిన వంకాయ మొక్కలు అన్నీ మంచిగా వచ్చినాయి. చూడండి ఇది అప్పుడే పెరిగిపోతుంది కూడా, పెద్దగా అయిపోతుంది. ఇవన్నీ కూడా మంచిగా వచ్చాయి. ఇవి చూడండి కాకరకాయ కూడా అన్నీ వచ్చినాయి. ఇట్లాంటివన్నీ తీసేద్దాము. ఇవన్నీ కూడా మంచిగా వచ్చాయి. ఇది కూడా బీరకాయ, ఇంకా సొరకాయ, ఇది కూడా బాగుంది. బంతి మొక్కలు కూడా అన్ని పెట్టిన బంతి మొక్కలు అన్నీ వచ్చినాయి. అయితే ఇది చూడండి, ఇది గ్రాఫ్టెడ్ బ్రింజాల్. ఇంతకు ముందు నేను అమెజాన్లో బుక్ చేశానని పాత వీడియోస్లో చెప్పాను మీకు. సేమ్ ప్లాంట్స్ ఇవి కూడా నేను అమెజాన్లో బుక్ చేసినవే. ఒక 1 ఇయర్ పైననే ఇవి బాగా కాయలు కాసినాయి, వంకాయలు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇంకా పూత వస్తుంది. మళ్ళీ ఈ ఆకులంతా ప్రూన్ చేసేస్తే మళ్ళీ పూత స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈ మొక్కలు నేను ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు ఏమైందంటే పాపం ఇట్లా సగంగా ఇరిగిపోయినాయి అవన్నీ మొక్కలు. అయినా కూడా ఏర్లు ఉండే, దానికి రూట్స్ ఉండే మంచిగానే. ఆ రూట్స్ ఉన్నాయని పెట్టిన అన్ని మంచిగానే వచ్చినాయి, ఏం ఖరాబ్ అవ్వలేదు. ఇది చూసారా ఈ తోటకూర చెట్టు. నేను 4-5 రోజులు ఈ చెట్టుని చూడలేకపోతే ఇప్పుడు నా అంత హైట్ అయ్యింది ఈ చెట్టు. ఈరోజు దీన్ని తీసేద్దాం, ఎందుకంటే మరీ ఇంత పెద్దగా ఉన్నాయి. ఈ లెమన్ ప్లాంట్ కి కొంచెం ఎనర్జీ అంత ఉండదేమో అనిపిస్తుంది నాకు, అందుకే తీసేద్దాం అనుకుంటున్నా. ఇదేం వేస్ట్ కాదు, ఇదంతా ఆకుకూర వస్తుంది, విత్తనాలు అవుతాయి. ఇది కూడా కూర వండుకుంటారంట, ఈ కాడ కూర. ఇది ములక్కాడ కూర లాగా ఉంటుంది, కూర వండుకుంటారని మా పిన్ని చెప్పారు. ఈరోజు ఇది కూడా కూర వండి ట్రై చేస్తాను నేను. ఇది మొత్తం మొక్కనే తీసేస్తా. ఇప్పుడు చెట్టు మొత్తం తీసేస్తున్నాయి. ఇది ఇంకా చిన్న చిన్న మొక్కలు చాలా ఉన్నాయి, అవి వస్తాయి మళ్ళీ. చూడండి మా మట్టి ఎంత గుల్లగా ఉందో, ఇంత పెద్ద చెట్టు కూడా ఈజీగా వచ్చేసింది. ఇదో దీని రూట్ చూడండి ఎలా ఉందో. ఇది కూడా తోటకూరనే. ఈ తోటకూర మొక్కలన్నీ ఇక్కడ కట్ చేసేస్తే మళ్ళీ వస్తుంది కదా, అది మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు. అది చాలా పెద్దగా ఉందని మొక్క తీసేసాను నేను. నిమ్మ చెట్టుకి బలం సరిపోదని తీసేసాను నేను. ఇది పర్వాలేదు, ఇది చిన్నగానే ఉంది, మళ్ళీ ఆకులు వస్తాయి, మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు. అయితే మొన్న మనం తోటకూర పెట్టినాం కదా, అది కూడా ఈరోజు హార్వెస్ట్ రెడీ ఉంది, చూపిస్తాను మీకు. తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. అయితే ఇప్పుడు దీని ముందే తెంపేద్దాం, ఎందుకంటే ఇంకొక టబ్లో తోటకూర కూడా వచ్చింది సేమ్ ఇట్లనే, దానికి కొంచెం పురుగు పట్టినట్టు అయ్యింది, అందుకని ఇది ముందే తెంపేస్తున్నా. అయితే పురుగు పట్టినా ఏం కాదు, అసలు పురుగు పట్టిందంటే దీనికి ఏం కెమికల్ లేదని అర్థం. మనం ఏం స్ప్రే చేయము, ఏం చెయ్యం కదా. పురుగు పట్టిందంటే ఏం కెమికల్ లేదని. అయితే కొంచెం దానికి మనం వంట సోడా లేదంటే లిక్విడ్ సోప్ కలిపి వేస్తే సరిపోతుంది. అది వేస్తాను నెక్స్ట్ నేను. ఈ తోటకూర చూడండి ఎంత మంచిగా ఉంది. ఇది ఇట్లా కొంచెం పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ తోటకూర. అయితే ఇందులో ఒక తోటకూర ఉంది, చూపిస్తాను మీకు. ఇది రెడ్ తోటకూర. ఈ తోటకూర పేరేంటో నాకు తెలియదు. అయితే దీనికి పద్మాంటి తోటకూర అని పేరు పెట్టాను నేను. పద్మాంటి టెర్రస్ ఛానల్ ఉంది కదా, గార్డెనింగ్ ఛానల్, ఆ ఛానల్ ఒకసారి చూడండి. ఇది చూడండి ఇట్లా పురుగులు వస్తున్నాయి దీనికి. ఇది ఇట్లా పురుగు వస్తుంది, ఇలా పురుగు వచ్చింది తీసేయండి, మరీ ఇది తినొద్దు. కానీ ఇట్లా పురుగు ఉంది దీంట్లో, ఇలా వచ్చింది తీసేద్దాము. ఈ ఆకు కూడా చాలా మంచిగా లేతగా చాలా బాగుంది ఈ ఆకంతా. అయితే పిన్నాక పద్మ ఆంటీ గార్డెనింగ్ ఛానల్ చూడండి, అందులో ఈ తోటకూర ఆంటీ పెట్టింది చాలా సూపర్ గా ఉంటది. అందుకు దీనికి నేను పద్మాంటి తోటకూర అని పేరు పెట్టాను. ఇది చూడండి, ఇది బాటిల్ కట్ చేసి పెట్టినా కదా నేను. ఇలా పెట్టినందుకు ఏమైంది చూడండి, ఇది ఆకు ఎక్కడ మనకి ఏం ఖరాబ్ అవ్వలేదు. ఇది చిన్న చిన్న మొక్కలు కూడా ఇంకా వస్తున్నాయి, ఎక్కడ ఇది ఏం డిస్టర్బ్ చేయలేదు ఈ మొక్కలకి. ఇక్కడ నీళ్ళు వేస్తున్నా, ఇదంతా వాటర్ వస్తుంది మంచిగా.